హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చాలా స్పెషల్ అయినటువంటి రోజండి. మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు శివరాత్రి కూడా. మరి అందరికీ కూడా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి శివరాత్రి శుభాకాంక్షలు కూడా, మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ నొక్కితే మీకు చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి. తప్పకుండా ఈ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనుకున్నాం. ఇందు గలదందు లేదని సందేహం వలదు, మహిళ ప్రతిభ ఎందెందు వెతికినా అందందే కలదు. మరి ఒకప్పటి మహిళ కాదండి నేటి మహిళ. ఒకప్పుడు నాటి మహిళ గాజుల గలలతో నట్టింట నడయాడుతూ ఉండేది. మరి నేడు అన్ని రంగాల్లో నేనున్నాను అని మున్ముందుకు కదులుతోంది మహిళ. అమ్మని పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా స్త్రీని గౌరవించు. ఈ విధంగా స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని అంటారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని అంటారండి. ఇది చాలా ముమ్మాటికి నిజం. మరి మహిళ సాధికారత అంటే ఏంటి అంటే ఒక నిర్ణయం, ఎలాంటి రంగాల్లో అయినా, ఏ విషయంలో అయినా సొంతంగా ఒక నిర్ణయం తీసుకోగల వారిగా మనిషి ఎదగడం. వారి జీవితంలో ఏ కోణంలో అయినా సరే, చదువు, కుటుంబం, హక్కు, బాధ్యత మొదలగునవి ఎందులో అయినా సరే ఒకరి సలహా మీద ఆధారపడకుండా సమయానికి తగ్గట్టుగా, అంటే సమయానుకూలంగా స్వతహాగా జీవితాలను బాగు చేసుకోవడానికి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోగలగడం మహిళా సాధికారత. అప్పుడు వారు నిజమైన సాధికారత సాధించిన వారవుతారు. ఇది మరి సాధికారత సాధించాలంటే మనకు ఏముండాలి? జ్ఞానవంతులమై ఉండాలండి. మొదటగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్య, దానివల్ల వచ్చేటువంటి జ్ఞానం, తెలివితేటలు ఉండాలి. జ్ఞాన సంపద ఉంటే ఏదైనా సాధించగలుగుతామండి. సాధికారత సాధించాలంటే ముందు మనం మంచి చెడులు తెలుసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మానసికంగా ఇటు శారీరకంగా ప్రశాంతంగా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోగలుగుతామండి. మంచి ఆలోచనలు చేయగలగాలి. మంచి మనస్తత్వం ఉండగలగాలి. అప్పుడు మనం ఏ కోణంలో అయినా, ఎలాంటి విషయంలో అయినా కూడా మనం సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాం. సాటి మహిళ, నేటి మహిళ అలాగే మరి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది. జీవితంలో ఎలాంటి విషయంలో అయినా, ఏ కోణంలో అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలగడమే మహిళా సాధికారత. అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.